సిస్టిక్ ఫైబ్రోసిస్, సిఎఫ్ అంటున్నా, సిస్టిక్ ఫైబ్రోసిస్ ఇది కూడా ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ అని చెప్తాను. ఇక్కడ ఇది దేని వల్ల వస్తుందంటే మ్యుటేషన్ ఆన్ ద లాంగ్ ఆర్మ్ ఆఫ్ సెవెంత్ క్రోమోజోమ్ లో ఉండే లాంగ్ ఆర్మ్ మీద మ్యుటేషన్స్ రావటం వల్ల ఈ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది వస్తుందని చెప్తారు. ఇది సెవెంత్ క్రోమోజోమ్ అన్న, ఇది షార్ట్ ఆర్మ్, ఇది లాంగ్ ఆర్మ్. ఈ లాంగ్ ఆర్మ్ లో మ్యుటేషన్స్ రావటం వల్ల మనకేమొస్తుందంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ వస్తుందని చెప్తుంది. ఈ సెవెంత్ క్రోమోజోమ్ లో ఉండే లాంగ్ ఆర్మ్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే సిఎఫ్టిఆర్ అంటే ఏం చెప్తున్నామంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రాన్స్ మెంబ్రేన్ రెగ్యులేటర్ అనే దాన్ని ఫామ్ చేస్తున్నాను. సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రాన్స్ మెంబ్రేన్ రెగ్యులేటర్ ఇది ఒక ప్రోటీన్. ఆ ప్రోటీన్ ని ఫామ్ చేసేది ఏంటంటే సెవెంత్ క్రోమోజోమ్ దగ్గర ఉండే లాంగ్ ఆర్మ్ రీజన్ లో ఇది ప్రొడ్యూస్ అవుతుంది ఈ ప్రోటీన్ అనేది. ఎప్పుడైతే దీనిలో మ్యుటేషన్ వచ్చిందో అప్పుడు ఈ ప్రోటీన్ అనేది రిలీజ్ అవుతుందన్న. ఏ ప్రోటీన్ అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రాన్స్ మెంబ్రేన్ రెగ్యులేటర్ ప్రోటీన్, సిఎఫ్టిఆర్ ప్రోటీన్ అంటారు దాన్ని. ఈ ప్రోటీన్ యొక్క ఫంక్షన్ ఏంటి? ప్రోటీన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇది జనరల్ అన్న, ఇది నార్మల్ గా ఉండే స్వెట్ గ్లాండ్, ఓకేనా? స్వెట్ గ్లాండ్ అనుకుందాం. ఇది స్కిన్ సర్ఫేస్ అన్న, ఇది స్వెట్ గ్లాండ్, ఇవి స్వెట్ సెల్స్, ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి ఒకసారి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సెల్స్ ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు వాటర్ని ఇక్కడ పంపించేసి దీని ద్వారా వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది, స్కిన్ మీదకి వచ్చేస్తూ ఉంటుంది వాటర్ స్వెట్లు, ఓకేనా? ఇక్కడ ఏమవుతుందంటే స్వెట్టింగ్ అవుతున్నప్పుడు మనకి క్లోరిన్ ఈ అయాన్స్ ఉన్నాయి, ఈ మెంబ్రెయిన్ మీద మనకి ఏముంటుందంటే ఈ ప్రోటీన్స్ ఉంటాయి, ఓకేనా? సిఎఫ్టిఆర్ ప్రోటీన్స్ ఉంటున్నాయి వీటి మీద. ఈ ప్రోటీన్స్ యొక్క ఫంక్షన్ ఏం చేస్తున్నాయి అంటే క్లోరిన్ ఎప్పటికప్పుడు రీఅబ్జార్బ్ చేసుకుంటున్నాను. క్లోరిన్, సోడియం, వాటర్ ఇవన్నీ నార్మల్గా అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంటాయి, ఓకేనా? ఇక్కడ క్లోరిన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది, సోడియం కూడా రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది, మరలా అటు కొంత వెళ్ళిపోతూ ఉంటుంటుంది, వాటర్ కూడా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుందన్న. ఇది నార్మల్ సెల్, నార్మల్ గ్లాండ్, స్వెట్ గ్లాండ్ దగ్గర. కానీ ఎప్పుడైతే ఈ జీన్లో మ్యుటేషన్ వచ్చిందో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ప్రోటీన్ అనేది ఫామ్ అవ్వదు, ఓకేనా? ఎప్పుడైతే ఈ ప్రోటీన్ ఫామ్ అవ్వట్లేదో ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్లో వేరియేషన్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది మెంబ్రెయిన్ ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో ఇన్వాల్వ్ అవుతుంది అనేది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సోడియం క్లోరైడ్ రెండూ కూడా ఈ గ్లాండ్లోకి వచ్చేసి గ్లాండ్ నుంచి స్వెట్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. రీఅబ్జార్ప్షన్ జరగట్లా ఇక్కడ. ఇది సోడియం కానీ క్లోరిన్ కానీ ఇవి రెండు స్వెట్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. చిన్నపిల్లల్లో మనం అబ్జర్వ్ చేయాలనుకుంటే ఒకసారి కనుక వాళ్ళని అంటే చిన్నపిల్లల్ని ఐడెంటిఫై చేయాలనుకుంటే మనకు వాళ్ళకి చిన్నపిల్లల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు మనకు గనక సాల్టీగా తగులుతుంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు, అంటే ఈ డిజార్డర్ ఏమైనా ఉందేమో టెస్ట్ చేయించుకోవాలి, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఈ మెంబ్రెయిన్ సిస్టమ్ పనిచేయకపోవటం వల్ల ఎప్పటికప్పుడు సోడియం క్లోరిన్ అనేది ఎప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంటాయి, ఎక్కువ సాల్టీగా ఉంటుంటుంది, ఓకేనా? హైపర్టానిక్ స్వెట్టింగ్ అనేది వస్తూ ఉంటుంటుంది. ఇది స్వెట్ గ్లాండ్స్ గురించి. అదే నార్మల్గా లంగ్స్లో కానీ లివర్లో కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో కానీ, అదే లంగ్స్ కానీ ప్యాంక్రియాస్ కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో కానీ వీటిలో ఏంటంటే మ్యూకస్ రిలీజ్ అవుతూ ఉంటుంటున్నాను ఎప్పటికప్పుడు. వీటిలోకి వచ్చేసరికి ఈ మెంబ్రెయిన్ సిస్టమ్ అంటే ప్రోటీన్ రెగ్యులేటర్ ఏం చేస్తుందంటే ఇది నార్మల్ సెల్, ఓకేనా? ఈ నార్మల్ సెల్లో ఏమవుతుందంటే మనకి సోడియం ఏమవుతుందంటే ఎప్పుడు సెల్ లోపలికి రీఅబ్జార్ప్షన్ జరుగుతుందన్న, క్లోరిన్ ఎప్పుడు సెక్రీట్ అవుతూ ఉంటుంటుంది. అంటే మనకి నార్మల్ సెల్లో సోడియం వాటర్ ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే రీఅబ్జార్ప్షన్ జరుగుతూ ఉంటుంది, ఓకేనమ్మా? క్లోరిన్ ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు సెక్రీట్ అవుతూ ఉంటుంది, సెల్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఎప్పుడైతే ఈ జీన్లో మ్యుటేషన్ వచ్చిందో క్రోమోజోమ్ సెవెంత్ క్రోమోజోమ్లో ఈ సిస్టమ్ మనకి ఈ ప్రోటీన్ రెగ్యులేటర్ అనేది పనిచేయదు. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పటి వరకు సోడియం ఛానల్స్, క్లోరిన్ ఛానల్స్ ఉన్నాయి ప్రోటీన్స్ అనేవి, ఓకేనా? మెంబ్రెయిన్ సిస్టమ్ ఇది. ఈ క్లోరిన్ అనేది క్లోజ్ అయిపోతుంది, క్లోరిన్ అనేది ఉండదు ఇక్కడ. ఇక్కడ చూడండి అన్న, క్లోరిన్ మనం ఎక్కడ వేయాల. సోడియం ఏమవుతుందంటే
సెల్ రీఅబ్జార్బ్ చేసుకుంటా ఉంటుంది ఇది సెల్. ఇప్పుడు క్లోరిన్ అటు ఇటు వెళ్ళట్లా, ఇంకా సోడియం రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే సోడియం సెల్ లోపలికి ఎంటర్ అవుతుందో అప్పుడు వాటర్ కూడా ఎక్కువ లాగేసుకుంటా ఉంటుంది అన్న లోపలికి, సెల్ లోపలికి. ఓకేనా, సోడియంని బేస్ చేసుకుని వాటర్ అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. సోడియం ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతుంది, ఎందుకు లోపలికి ఎంటర్ అవుతుందంటే సోడియం ఎప్పుడైతే క్లోరిన్ మనకి క్లోరిన్ని ట్రాన్స్పోర్ట్ చేసే మెంబ్రెయిన్ ఆబ్సెంట్ అవుతుంది అక్కడ, ఇప్పుడు ఏమవుతుందంటే క్లోరిన్ బయట ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటుంది. క్లోరిన్ బయట ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అదేం చేస్తుందంటే సోడియం ఛానల్స్ని యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల సోడియం ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంటుంది సెల్ లోపలికి. సోడియం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఇక్కడ ఉండే వాటర్ కూడా, అంటే బయట వైపు నుండే వాటర్ కూడా సెల్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంటుంది. ఓకేనా, ఇక్కడ మ్యూకస్ ఏమవుతుందంటే అప్పటి వరకు యాక్చువల్గా ఏంటంటే మ్యూకస్లో వాటర్ కంటెంట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే తిన్నుగా ఉండటం వల్ల అక్కడ ఉండే సీలియా, అంటే మనకి లంగ్స్లో కానీ లేకపోతే ప్యాంక్రియాస్ కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో కానీ ఆ ఫ్లూయిడ్ అనేది ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది, తిన్నుగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే సోడియం లోపలికి ఎంటర్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండే వాటర్ కూడా, మ్యూకస్లో ఉండే వాటర్ కూడా రీఅబ్జర్బ్ అవుతుంది లోపలికి. దీనివల్ల ఇక్కడ మ్యూకస్ ఏమవుతుందంటే బాగా థిక్గా కన్వర్ట్ అవుతుంది. థిక్గా కన్వర్ట్ అవుతుందన్న. థిక్గా కన్వర్ట్ అవ్వటం వల్ల అబ్స్ట్రక్షన్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంటాయి, అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంటాయి. తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో అబ్స్ట్రక్షన్స్, ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేవి రిలీజ్ అవ్వు. ఎందుకంటే ఆ వాల్స్ మొత్తం దేంతో ఫిల్ అయ్యి ఏంటంటే మ్యూకస్తో, థిక్ మ్యూకస్తో. ఆ మ్యూకస్ కూడా ఎలా ఫామ్ అవుతుందంటే బాగా స్టిక్కీగా ఉంటుంది అన్న, మోర్ విస్కస్ అండ్ స్టిక్కీ. ఎందుకంటే దానిలో వాటర్ కంటెంట్ లేదు, వాటర్ అంతా సెల్ రీఅబ్జార్బ్ చేసుకుంటుంది. ఎందువల్ల అంటే కనుక అక్కడ క్లోరిన్ మెకానిజం లేకపోవటం వల్ల, క్లోరిన్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం లేకపోవటం వల్ల. ఓకేనా, అది దీన్ని ఏమంటామంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటున్నాను అన్న. ఓకేనా, ఇదేమవుతుందంటే మోర్ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంటుంది. ఎప్పుడైతే మ్యూకస్ ఇంక్రీజ్ అవుతుందో ఉండవలసిన దానికన్నా ఎక్కడ లంగ్స్లో కానీ ప్యాంక్రియాస్లో కానీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో కానీ, దీనివల్ల ఏంటంటే మోర్ కాంప్లికేషన్ ఫామ్ అవుతూ ఉంటుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే డెత్ కాజ్ అవుతుంది. ఓకేనా, యావరేజ్గా 5 years ఏజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే డెత్ వచ్చేస్తుంది, చనిపోతుంటుంటారు వీళ్ళు. నెక్స్ట్ ఫెనైల్ కీటోన్ యూరియా. ఫెనైల్ కీటోన్ యూరియా గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నా. ఇది అబ్నార్మల్ జీన్ అని చెప్తుంది. ఏ క్రోమోజోమ్ మీద అంటే 12th క్రోమోజోమ్లో డిఫెక్ట్ రావటం వల్ల మనకి ఈ ఫెనైల్ కీటోన్ యూరియా అనేది వస్తుందని చెప్తాం. ఓకేనా, అది అంటే మనకేమవుతుంటే ఫెనైల్ అలనైన్ హైడ్రోలైజ్ అనేది రిలీజ్ అవ్వట్లేదని అంతకుముందు చెప్పుకున్నాం ఆల్రెడీ దీని గురించి. తర్వాత ఆల్కాప్టోన్యూరియా. దీన్ని ఏమంటే మెటబాలిక్ డిజార్డర్స్ అంటున్నాను అన్న. ఇదేమవుతుందంటే అక్యుములేషన్ ఆఫ్ ఆల్కాప్టాన్ అనేది అక్యుములేషన్ అవుతుంది బ్లడ్లో. దీన్ని ఆల్కాప్టోన్యూరియా అంటున్నాను. ఎందువల్ల అక్యుములేట్ అవుతుందంటే యాక్చువల్గా ఆల్కాప్టాన్ అనే మనం ఏమంటామంటే హోమోజెనెటిసిక్ యాసిడ్ అంటున్నాను. ఇప్పుడు ఈ ఆల్కాప్టాన్ని ఆక్సిడైజ్ చేసేసి ఎసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ చేయాలి. ఎప్పుడైతే ఈ ఆక్సిడైజ్ అంటే హోమోజెనెటిసిక్ ఆక్సిడైజ్ ఎప్పుడైతే రిలీజ్ అవ్వట్లేదో, అంటే ఎప్పుడైతే మ్యుటేషన్స్ వచ్చిందో ఆ జీన్లో, దానివల్ల ఈ ఆక్సిడైజ్ అనేది రిలీజ్ అవ్వట్లా. ఈ ఆక్సిడైజ్ రిలీజ్ అవ్వకపోతే ఆల్కాప్టాన్ అనేది ఎసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వకుండా బ్లడ్లో అలా అక్యుములేట్ అయిపోతూ ఉంటుంటుంది. ఈ అక్యుములేట్ అయ్యింది ఏమవుతుందంటే యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఆల్కాప్టాన్ ఎప్పుడైతే ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు బ్లాక్ కలర్లో కన్వర్ట్ అవుతుంది యూరిన్ అనేది. ఓకేనా, దీన్నే ఆల్కాప్టోన్ యూరియా అంటాడు. అంటే ఆల్కాప్టాన్ అనేది యూరిన్ ద్వారా ఎంటర్ అవుతుంది బయటికి. ఎప్పుడైతే ఈ ఆల్కాప్టాన్ ఉన్న యూరిన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుందో యూరిన్ వెంటనే బ్లాక్ కలర్లో కన్వర్ట్ అవుతుంది. ఓకేనమ్మా. ఆల్బినిజం అనేది ఏంటంటే రెసెసివ్ ఆటోజోమల్ డిజార్డర్ అన్న. ఇది కూడా 11th క్రోమోజోమ్లో డిఫెక్ట్ రావటం వల్ల వస్తుందని చెప్తున్నాం. కానీ ఇప్పటి వరకు 11th క్రోమోజోమ్ గురించి మనం ఎక్కడెక్కడ చెప్పుకున్నాం అంటే సికిల్ సెల్ ఎనీమియా, బీటా థాలసీమియా, ఆల్బినిజం 11th క్రోమోజోమ్లో డిఫెక్ట్ రావటం వల్ల ఏం చేస్తుంది. 11th క్రోమోజోమ్ ఏం చేస్తుంది అంటే టైరోసినేజ్ అనే ఎంజైమ్
అంటే ఈ 11th క్రోమోజోమ్లో మ్యుటేషన్స్ రావటం వల్ల టైరోసినేజ్ అనే ఎంజైమ్ రిలీజ్ అవట్లా కదమ్మా. ఈ టైరోసినేజ్ అనేది దేనికి కావాలంటే మెలనిన్ సింథసైజ్ అవ్వాలంటే కనుక ఈ టైరోసినేజ్ అనే ఎంజైమ్ కావాలా కదా. ఎప్పుడైతే ఈ మెలనిన్ అనేది రిలీజ్ అవ్వట్లేదో అప్పుడు ఏమవుతుందంటే పేల్ కలర్లో ఉంటారు వీళ్ళు పర్సన్స్. మనకు అక్కడక్కడ కనిపిస్తుంటున్నా అన్న స్కిన్ అంతా బాగైందంటే పిగ్మెంటేషన్ ఉండదు స్కిన్లో. హెయిర్, ఐరిష్ ఇవన్నీ ఏంటంటే వీటిలో పిగ్మెంటేషన్ ఉండదు, తెల్లగా ఉంటుంది మొత్తం. వీళ్ళు ఏంటంటే సెన్సిటివ్ టు లైట్ని చూడలేరు. వీళ్ళు అక్కడక్కడ అప్పుడప్పుడు కనిపిస్తుంటారు నాన్న, బాగా తెల్లగా ఉంటారు, లైట్ ఎక్కువ చూడలేరు, కళ్ళు మూసేసుకొని నడుస్తూ ఉంటుంటారు. ఇది వీళ్ళని ఆల్బినిజం అంటారు. ఇది ఆల్బినిజం అంటారు. ఆ పర్సన్స్ని ఆల్బినోస్ అంటారు. పర్సన్స్ని ఆల్బినోస్ అంటాడు అన్న. ఈ డిసీజ్ ఏంటంటే ఆల్బినిజం. క్రోమోజోమల్ డిజార్డర్స్, ఎర్రర్స్ ఇన్ ద నంబర్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్. అంటే క్రోమోజోమ్ స్ట్రక్చర్లో కానీ నంబర్లో కానీ ఏదైనా డిఫెక్ట్ వస్తే వాటి వల్ల వచ్చే వాటిని ఏమంటే క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే సెల్ డివిజన్ అప్పుడు జరుగుతూ ఉంటుంది. జనరల్గా మనకేమవుతుందంటే సెల్ డివిజన్ అప్పుడు క్యారియోకైన్సిస్ జరుగుతుంది. ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అవుతుంది, క్రోమోజోమ్స్ నంబర్ సపరేట్ అవుతూ ఉంటుంది. అయిన తర్వాత సైటోకైన్సిస్ కూడా జరగాలి మనకి. అంటే క్యారియోకైన్సిస్ జరిగిన తర్వాత సైటోకైన్సిస్ జరుగుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే క్యారియోకైన్సిస్ జరిగిన తర్వాత అంటే క్రోమోజోమ్స్ డివైడ్ అయిన తర్వాత సైటోకైన్సిస్ అనేది జరగదు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక్క సెల్లోనే క్రోమోజోమ్ నంబర్ ఎక్కువగా ఉంటుంటుంది. దాన్ని ఏమంటారంటే ట్రిప్లాయిడీ కండిషన్. అంటే ట్రిప్లాయిడీ కండిషన్స్ అనేవి వాటి వల్ల ఫామ్ అవుతుంది. అంటే క్యారియోకైన్సిస్ జరిగి సైటోకైన్సిస్ జరగకపోవటం వల్ల ట్రిప్లాయిడీ కండిషన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే క్రోమోజోమ్స్ నంబర్ ఒకే సెల్లో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే యాన్యూప్లాయిడీ, మనం ఆల్రెడీ చెప్పుకున్న యాన్యూప్లాయిడీ గురించి, నాన్ డిస్జంక్షన్ జరగటం వల్ల. అంటే ఏమవుతుందంటే సపరేట్ అవ్వకపోవటం వల్ల మనకేంటంటే ఏ సెట్కి ఆ సెట్ సపరేట్ అయిపోవాలి. క్రోమోజోమ్స్లో గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు దీనికి దానికి సపరేట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సపరేట్ అవ్వకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే ఒకే దానిలో ఒకే గ్యామెట్లోకి సెట్ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంటుంది. అదేంటంటే దాన్ని ఏమంటుంటే నాన్ డిస్జంక్షన్ అంటాం. అది ప్రైమరీ నాన్ డిస్జంక్షన్ అవ్వచ్చు, సెకండరీ నాన్ డిస్జంక్షన్ అవ్వచ్చు. అంటే ఫస్ట్ మియాటిక్ డివిజన్లో జరగచ్చు లేదా సెకండ్ మియాటిక్ డివిజన్లో జరగచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇది నార్మల్ ఓకేనా, నార్మల్ మేల్, ఫీమేల్, నార్మల్ మేల్. గ్యామెట్స్ ఫామ్ అవుతున్నప్పుడు 44XX, 44, 45, 46 ఇది క్రోమోజోమ్ సెట్. వీటిలోకి వచ్చేసరికి నాన్ డిస్జంక్షన్ వల్ల 22A, 22 ఆటోజోమ్స్ అని ఒకదానిలోకి వస్తుంది. తర్వాత 22+XX, యాక్చువల్గా ఒక ఎక్స్ ఇట్ రావాలి, ఇంకో ఎక్స్ ఇట్ రావాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, గ్యామెటోజెన్సిస్ జరుగుతున్నప్పుడు 22XX ఒకే గ్యామెట్లోకి వచ్చింది ఓకేనా. అంటే ఆటోజోమ్స్ తర్వాత 2 అల్లోజోమ్స్ రెండు ఒకే దానిలోకి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మేల్లోకి వచ్చేసరికి నార్మల్గానే జరిగింది, 22X, 22Y. ఇప్పుడు ఈ అబ్నార్మల్ ఓవాతో నార్మల్ స్పర్మ్ ఫ్యూజ్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, 22, 22 అంటే మనకు 44 XXX, డబుల్ ఎక్స్ ఎక్కడ ఉంది, ఇంకో ఎక్స్ ఎక్కడ ఉందన్న, XXX ఫామ్ అవుతుంది. అంటే దీన్ని ఏముంది, ఒక క్రోమోజోమ్ నంబర్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే 44, 45, 46, 47 క్రోమోజోమ్స్ వచ్చినాయి ఈ పర్సన్స్లో. నెక్స్ట్ ఇంకో దానికి వచ్చేసరికి ఇక్కడ 44XY మేలు, ఇక్కడ వచ్చేసరికి ఫీమేల్. ఇక్కడ మేల్లో నాన్ డిస్జంక్షన్ జరుగుతుంది. అంటే 22A, 22XY ఒకే దానిలోకి వచ్చింది. ఇక్కడ ఫీమేల్లో నార్మల్గా జరిగింది. ఇక వీటి మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు మనకి 44XX ఇక్కడ 44 అన్న, ఇక్కడ ఏ ఉంది లేదు, 44X కదా, ఒక ఎక్స్ ఉంది ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, ఒక ఎక్స్ తగ్గిపోయింది. అంటే 44, 45 మాత్రమే వచ్చింది.
ఇవి ఆటోజోమ్స్ లెక్క తీసుకున్నాను. 44 ఆటోజోమ్స్ ఉన్నాయి, ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంది, అంటే 45 ఉంది. 2n-1. దీన్ని ఏమంటామంటే మోనోజోమి అంటే ఉండవలసిన దానికన్నా ఒక క్రోమోజోమ్ తగ్గిపోయింది. యాక్చువల్గా 46 ఉండాలి, కానీ ఇక్కడ ఏమవుతుంది 45 ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఈ XXYతో XY 22X ఫ్యూజ్ అయినప్పుడు మనకి ఈ గ్యామెట్ ఫ్యూజ్ అయినప్పుడు 44XXY అంటే 44, 45, 46, 47, 2n+1. దీన్ని ట్రైజోమి అంటారు. అంటే ఉండవలసిన దానికన్నా ఒకటి ఎక్స్ట్రా ఉంది, అంటే 47 క్రోమోజోమ్స్ ఉన్నాయి. దీన్ని ట్రైజోమి అంటున్నాను. ఉండవలసిన దానికన్నా ఒకటి తగ్గితే గనక దాన్ని మోనోజోమి అంటాం. దీన్ని యాన్యూప్లాయిడీ కండిషన్ అంటున్నాను. యాన్యూప్లాయిడీ అంటే లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ కదా క్రోమోజోమ్ సెట్, అంటే ఒక లాస్ అవ్వచ్చు లేదా ఒకటి ఎక్స్ట్రా రావచ్చు. దీన్ని ఏమంటుంటే యాన్యూప్లాయిడీ కండిషన్ అంట. ఈ క్రోమోజోమల్ డిజార్డర్లో కూడా మనకేమున్నాయి అంటే అల్లోజోమల్ డిజార్డర్స్, ఆటోజోమల్ డిజార్డర్స్ ఉన్నాయి. అల్లోజోమల్ డిజార్డర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే క్లీనిఫెల్టర్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్. ఆటోజోమల్కి వచ్చేసరికి డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటౌ సిండ్రోమ్, క్రైడూచాట్ సిండ్రోమ్, తర్వాత క్రోనిక్ మైలోజినస్ ల్యూకేమియా. ఇవి ఆటోజోమల్ డిజార్డర్కి ఎగ్జాంపుల్, క్రోమోజోమల్ ఆటోజోమల్ డిజార్డర్స్. ఫస్ట్ క్లీనిఫెల్టర్ సిండ్రోమ్. క్లీనిఫెల్టర్ మేల్ అంటున్నాను, ఇది మేల్స్లోనే వస్తుంది క్లీనిఫెల్టర్ సిండ్రోమ్ అనేది. క్లీనిఫెల్టర్ సిండ్రోమ్ అనేది ఇట్ ఈస్ కాజ్డ్ బై ట్రైజోమి. ట్రైజోమి అంటే మనం చెప్పుకున్నాం ఒక ఎక్స్ ఎక్స్ట్రా ఉంటుందని. ఎక్కడ ఎక్స్ట్రా ఉంటుందంటే ఏ క్రోమోజోమ్ దగ్గర ఉంటుందంటే 23rd పెయిర్. అంటే మనకేంటంటే 22 పెయిర్స్ ఏంటంటే ఆటోజోమ్స్ నాన్న, 1 పెయిర్ ఏంటంటే అల్లోజోమ్. ఏ పెయిర్ దగ్గర మనకి ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ వస్తుందంటే 23rd పెయిర్ కదా, అక్కడ ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి 23rd పెయిర్ అనేది ట్రైజోమి అంటారు కదమ్మా. ఇది 23rd క్రోమోజోమ్, ఇది నన్ను 23rd క్రోమోజోమ్. యాక్చువల్గా ఏంటంటే 22 మనకి ఏంటంటే ఆటోజోమ్స్ చెప్పేసుకున్నాం. 23rd పేరు వచ్చేటప్పుడు యాక్చువల్గా ఎలా ఉండాలంటే XY కానీ ఎక్స్ కానీ ఉండాలి. ఫీమేల్ అయితే XX ఉండాలా, మేల్ అయితే XY ఉండాలి. కానీ ఇక్కడ 23rd పేరులోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉంది కదా. ఇక్కడ XY అంటే 23rd పెయిర్ క్రోమోజోమ్ దగ్గర మనకి ట్రైజోమి ఉంది, 3 క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా. ఈ క్యారియోటైప్ ఏంటంటే క్లీనిఫెల్టర్ సిండ్రోమ్ యొక్క క్యారియోటైప్ ఏం చెప్తామంటే క్యారియోటైప్ అనేది 22 ఆటోజోమ్స్ ప్లస్ అల్లోజోమ్స్ ఏంటంటే XXY అంటే 22, 23, 22 ఆటోజోమ్స్ అంటుంది కదా. ఇక్కడికి వచ్చేసరికి 44, 22 పెయిర్స్ కాబట్టి 44, 45, 46, 47 కదా. క్లీనిఫెల్టర్ సిండ్రోమ్ లో క్యారియోటైప్ ఏదంటే కనుక 44. ఇక్కడ పేరెంట్స్ వచ్చేసరికి ఏం చెప్తున్నామంటే మదర్ నార్మల్ గానే ఉన్నారు, ఫాదర్ నార్మల్ గానే ఉన్నారు. కానీ గ్యామెటోజెన్సిస్ జరిగేటప్పుడు నాన్ డిస్జంక్షన్ జరుగుతుంది వీళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి మదర్లో నాన్ డిస్జంక్షన్ జరుగుతుంది. ఫస్ట్ 22 ఆటోజోమ్స్ ప్లస్ XX ఒక సెట్లోకి ఒక గ్యామెట్లోకి వచ్చేస్తుంది అన్న, 22 ఆటోజోమ్స్ మాత్రం ఇంకో సెట్లోకి వచ్చేస్తుంది. ఫాదర్లో నార్మల్గానే ఉన్నారు, ఫాదర్ స్పర్మటోజెన్సిస్ నార్మల్గానే జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఈ అబ్నార్మల్ గ్యామెట్ నార్మల్ స్పర్మ్తో ఫ్యూజ్ అవటం వల్ల మనకు వచ్చేది ఏంటంటే 22 pairs of autosomes plus XXY కదా, 44, 45, 46, 47. క్యారెక్టర్స్ ఏంటి వీళ్ళ క్యారెక్టర్స్ అంటే క్లీనిఫెల్టర్ సిండ్రోమ్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి? మేల్స్లోనే వస్తుంది చెప్పుకున్నా. ఇది ట్రైజోమీ కండిషన్ అని చెప్తున్నాం. వీళ్ళల్లో ఒక ఎక్స్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఏం చెప్తున్నా అంటే హైపోగొనాడిజం, గొనాడ్స్ అనేది ఎక్కువ డెవలప్ అవ్వు, ఫెర్టిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. నార్మల్గా XY ఉంటే ఫెర్టిలిటీ నార్మల్గానే ఉంటుంది,
కానీ ఒక ఎక్స్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి వీళ్ళు ఏంటంటే ఫెమినైన్ సెక్సువల్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఎంటైర్లీ సప్రెస్డ్. ఒక ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ని వై సప్రెస్ చేస్తూ ఉంటుంటుంది. కానీ ఇక్కడ ఇంకో ఎక్స్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఫెమినైన్ క్యారెక్టర్ అంటే ఫీమేల్ క్యారెక్టర్స్ అనేవి పూర్తిగా సప్రెస్ అవ్వట్లేదు. ఓకేనా? టెస్టిస్ ఆర్ స్మాలర్. టెస్టిస్ అనేవి స్మాల్ షేప్లో ఉంటేనా, స్మాల్ సైజులో ఉంటేనన్నా నో స్పెర్మటోజెన్సిస్, స్పర్మ్స్ అనేవి ఫామ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎక్స్ ఉంది కాబట్టి ఫీమేల్ క్యారెక్టర్స్ డామినెంట్ అవుతూ ఉంటుంటాయి. దీనివల్ల ఏమంటే టెస్టిస్ అనేవి డెవలప్మెంట్ అవ్వు, దీనివల్ల స్పెర్మటోజెన్సిస్ అనేది జరగదని చెప్తారు. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ బ్రెస్ట్, ఫీమేల్స్లో వచ్చినట్టు మేల్స్లో కూడా ఏమవుతుందంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ ఎన్లార్జ్ అవుతుంది. దీన్ని గైనికోమాస్టియా అంటారు, గుర్తుపెట్టుకోవాలి. క్లినిఫెల్టర్ మేల్లో గైనికోమాస్టియా అనేది ఉంటుందని చెప్తాం. హిప్స్ అనేవి ఎలా ఉంటాయంటే రౌండ్గా ఉంటాయి అని చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే నార్మల్ మేల్ అయితే బార్ బాడీ అనేది ఆబ్సెంట్, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటున్నాయి కాబట్టి ఓకేనా, 2-1 అంటే ఒక బార్ బాడీ ఉంటుందని చెప్తాం. ఓకేనమ్మా? టర్నర్ సిండ్రోమ్. ఈ టర్నర్ సిండ్రోమ్ అనేది ఫీమేల్స్కి వస్తుంది. వీళ్ళ యొక్క క్యారియోటైప్ ఏం చెప్తున్నాం అంటే 22 pairs ఆఫ్ ఆటోజోమ్స్ ప్లస్ ఎక్స్. అంటే మనకి ఇక్కడ ఏంటంటే 45 క్రోమోజోమ్సే ఉంటుంది, ఇంకో ఎక్స్ ఉండట్లా ఫీమేల్లో కదా. డ్యూ టు మోనోజోమి, ఇది కూడా దేనివల్ల మోనోజోమి అంటున్నాం, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మోనోజోమి అన్నాం. ఒక ఎక్స్ క్రోమోజోమ్ తగ్గింది కాబట్టి దీన్ని మోనోజోమి అంటున్నాం. ఏ పేర్ దగ్గర అంటే కనుక 23rd పెయిర్. ఓకేనా? ఆటోజోమ్ సెట్ అన్ని బాగానే ఉంటాయి. అల్లోజోమ్స్కి వచ్చేసరికి 23rd దగ్గర 1 పెయిర్ ఉండాలి. కానీ 23rd పెయిర్కి వచ్చేసరికి ఏమవుతుంటే ఒకటే క్రోమోజోమ్ ఉంది, ఒకటే ఎక్స్ క్రోమోజోమ్ ఉంది, ఇంకోటి తగ్గిపోయింది. ఓకేనా? అందుకే మోనోజోమి అంటున్నాం. 45 ఉంటుంది అని చెప్తున్నాం క్రోమోజోమ్స్. యాక్చువల్గా ఫీమేల్స్లో బార్ బాడీ ఒకటి ఉండాలి, కానీ ఇక్కడ ఫీమేల్స్కి వచ్చేసరికి బార్ బాడీ లేదు. ఎందుకంటే ఉందో ఒకటే ఎక్స్ క్రోమోజోమ్, N-1, 1-1. ఓకేనా? అది 0 బార్ బాడీ అంటాడు, బార్ బాడీ ఆబ్సెంట్ అంటాడు. వీటిలో టర్నర్ సిండ్రోమ్ అనేది ఫీమేల్స్కి వస్తుందని చెప్పుకున్నాను. వీళ్ళలో గ్యామెట్స్ ఎలా ఫామ్ అవుతుంది, నాన్ డిస్జంక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? ఈ నాన్ డిస్జంక్షన్ జరిగినప్పుడు ఫామ్ అయిన అన్యూజువల్ ఓమ్ అనేది నార్మల్ స్పర్మ్తో ఫ్యూజ్ అవటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే 22A. ఓకేనా? 22 ఆటోజోమ్స్ మాత్రమే, 22 పెయిర్స్. వీటిలోకి వచ్చేసరికి 44. ఇక్కడ ఏంటంటే ఒక ఎక్స్ వస్తుంది, 22 44 ప్లస్ ఎక్స్, ఒక ఎక్సే వస్తుంది, అది కూడా మేల్ నుంచి వస్తుంది. ఓకేనా? అందుకే 45 ఉన్నాయి అని చెప్తున్నాను. వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఏంటి? బాడీ షార్ట్గా ఉంటుందని చెప్తున్నాను. అండర్ డెవలప్డ్ గొనాడ్స్ అనేవి డెవలప్ అవ్వు ఫీమేల్స్, అంటే ఓవరీస్ అనేవి డెవలప్ అవున్నాను. వెబ్డ్ నెక్కను మనకి షోల్డర్స్ రెండు కలిసిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంటాయి. ఓకేనన్నా? అక్కడ ఏంటంటే స్కిన్ కొంచెం ఎక్స్టెండ్ అయినట్టు కనిపిస్తుంది అండి నెక్ రీజన్లో, వెబ్డ్ నెక్ అంటున్నాను. బ్రాడ్ షీల్డ్ లైక్ చెస్ట్ అనేది ఏంటంటే షీల్డ్ లాగా కనిపిస్తుంది అన్న, బ్రాడ్గా కనిపిస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసరికి నాన్ మినిస్ట్రస్ సైకిల్ అనేది ఉండదని చెప్తారు వీళ్ళల్లో. ఓకేనా? నో మినిస్ట్రస్ సైకిల్, మినిస్ట్రేషన్ సైకిల్స్ అనేవి వీళ్ళల్లో జరగదు నన్ను. ఇది టర్నర్ సిండ్రోమ్ గురించి. సూపర్ ఫీమేల్ వీళ్ళల్లో ఏంటంటే సూపర్ ఫీమేల్ అని ఎందుకు అంటున్నామంటే జనరల్గా ఫీమేల్స్లో 2 ఎక్స్లే ఉండాలి, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక ఎక్స్ ఎక్స్ట్రా ఉంటుందని సూపర్ ఫీమేల్ అంటున్నాం. వీళ్ళలో నార్మల్ ఫెర్టిలిటీ నార్మల్గానే ఉంటుంది. ఓకేనా? కాకపోతే ఏమవుతుందంటే మెంటల్గా ఏమవుతుందంటే వాళ్ళకి ఏంటంటే నర్వస్ సిస్టమ్ సరిగా పనిచేయదు. వీళ్ళు జనరల్గా ఫీమేల్స్లో బార్ బాడీ 1 ఉండాలి, కానీ వీళ్ళలోకి వచ్చేసరికి బార్ బాడీ 2 బార్ బాడీస్ ఉంటున్నాయి. ఎందుకంటే 3 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి 3-1 2 బార్ బాడీస్ ఉంటున్నాయి. నన్ను సూపర్ మేల్ని జాకబ్ సిండ్రోమ్ అంటున్నాను, లేదా క్రిమినల్ సిండ్రోమ్స్ అంటాం. జాకబ్ సిండ్రోమ్
ఆర్ క్రిమినల్ సిండ్రోమ్ అంట. వీళ్ళల్లో జనరల్గా మేల్స్లో ఒక వైయే ఉండాలి, కానీ వీళ్ళల్లో ఒక వై ఎక్స్ట్రా ఉంటుంది, 44XY. కదా, వీళ్ళు ఎలా ఉంటారంటే టాల్గా ఉంటారు నాన్న, అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ చేస్తూ ఉంటుంది, క్రూరంగా ఉంటుంటారు, క్రిమినల్ మెంటాలిటీ ఉంటుందని చెప్తారు. కదా, ఇవన్నీ మనకి దేనికి వస్తాయి అంటే నాన్ డిస్జంక్షన్ వల్ల ఇవన్నీ వస్తుంటారు వీళ్ళంతా. ఆటోజోమల్ డిజార్డర్స్, దీస్ ఆర్ మోస్ట్ కామన్ ఇన్ చిల్డ్రన్స్ లో కామన్ గా వస్తాయి అని చెప్తున్నాను ఆటోజోమల్ డిజార్డర్స్ అనేవి. ఫస్ట్ డౌన్ సిండ్రోమ్, దీన్ని మంగోలిజం అని కూడా అంటున్నాను. అడిషనల్ కాపీ ఆఫ్ ది క్రోమోజోమ్ నంబర్ 21 క్రోమోజోమ్ దగ్గర ఒక్క క్రోమోజోమ్ ఎక్స్ట్రా వస్తుంది కదన్నా, అందుకే దీన్ని ఏమంటే ట్రైజోమీ అంటున్నాం. 21st క్రోమోజోమ్ దగ్గర ఉండవలసిన దానికన్నా ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రా వస్తుంది, యాడ్ అవుతుంది, అందుకే దీన్ని ట్రైజోమీ అంటున్నాం. క్యారియోటైప్ ఎలా ఉంటుందంటే 47 క్రోమోజోమ్స్ ఉంటున్నాయి అన్న. ఎందువలనంటే ఆటోజోమ్స్లో 21st పేజ్ దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, అల్లోజోమ్స్ నార్మలే ఓకేనా. అది 23 పేర్స్ ప్లస్ అంటే 44 క్రోమోజోమ్స్ ప్లస్ అంటే మనకి 44 ఆటోజోమ్స్ వచ్చేసరికి 45 వస్తున్నాయి ఇక్కడ ఓకేనా. 45, 46, 47 అల్లోజోమ్స్ వచ్చేసరికి రెండే, ఆటోజోమ్స్ వచ్చేసరికి 45 వస్తుంది. ఎందుకు 45 వస్తుంది అంటే 21st క్రోమోజోమ్ దగ్గర మనకు ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ వస్తుంది ఓకేనా. తర్వాత వీళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఏంటి, క్యారెక్టర్స్ వచ్చేసరికి షార్ట్ బాడీ ఉంటుందని చెప్తున్నాను, స్మాల్ రౌండ్ హెడ్ అనేది స్మాల్గా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ హెడ్ అని చూసుకుంటే కనుక ఫ్లాట్గా ఉంటుందని చెప్తున్నాను. హెడ్ని వెనక వైపును పట్టుకుంటే ఫ్లాట్గా ఉంటుంది వీళ్ళు. తర్వాత పామ్ క్రీసెస్, అరచేతి కనుక చూస్తే కనుక మనకేందంటే గీతలో గట్టగా సగం సగం ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్న. వీళ్ళల్లోకి వచ్చేసరికి గీత ఫుల్గా ఉంటుంది మొత్తం, మనకేందంటే కొంచెం కట్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంటాయి కన్నా క్రీసెస్ అంట. ఈ డౌన్ సిండ్రోమ్లోకి వచ్చేసరికి క్రీసెస్ అనేది థిక్గా ఉండేసి ఒకటే స్ట్రైట్ లైన్ ఉంటుంది ఓకేనమ్మా హ్యాండ్లోకి వచ్చేసరికి, పామ్లోకి వచ్చేసరికి. తర్వాత మెనీ లూప్స్ ఆన్ ద ఫింగర్ టిప్స్ మీద ఏంటంటే లూప్స్ ఎక్కువ ఉంటాయి, మనకేంటంటే 3 లూప్స్ లాగా కనిపిస్తూ ఉంటుంటాయి ఫింగర్స్ దగ్గర. కానీ వీళ్ళలోకి వచ్చేసరికి మెనీ లూప్స్ ఆన్ ద ఫింగర్ టిప్స్లోకి వచ్చేసరికి లూప్స్ ఎక్కువ కనిపిస్తున్నట్టు కనిపిస్తాయి. బ్రాడ్ ఫ్లాట్ ఫేస్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే బ్రాడ్గా ఉంటుందన్న, ఫ్లాట్గా ఉంటుందని చెప్తాడు ఫేస్ అనేది. తర్వాత ఫర్రోడ్ టంగ్లోకి వచ్చేసరికి ఫర్రో ఉంటుందన్న సెంటర్లో టంగ్లో. తర్వాత బిగ్ అండ్ రింకిల్డ్ టంగ్ అంటారు, టంగ్ కొంచెం పెద్దగా ఉంటుంది, రింకిల్గా ఉంటుంది అని చెప్తున్నారు. మౌత్ ఏంటంటే పార్షియల్గా ఓపెన్ చేసి ఉంచుతారు, క్లోజ్ చేయలేరు మనలాగా వాళ్ళు. ఎప్పుడు మౌత్ ఏంటంటే పార్షియల్గా ఓపెన్ అయి ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఫిజికల్, సైకోమోటర్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఈజ్ రిటార్డెడ్. వీళ్ళు ఫిజికల్ డెవలప్మెంట్ ఉండదు, సైకలాజికల్ డెవలప్మెంట్ ఉంటుంది. కాన్జనైటల్ హార్ట్ డిసీజ్ అంటే బై బర్తే మనకేంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంటాయి వీళ్ళకి ఓకేనా. అవి క్యారెక్టర్స్ డౌన్ సిండ్రోమ్లో. నెక్స్ట్ ఎడ్వర్డ్ సిండ్రోమ్, దీనిలో ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుందని చెప్తున్నాను. ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఎక్కడ ఉంటుందంటే 18th క్రోమోజోమ్ దగ్గర ఓకేమ్మా. 18th క్రోమోజోమ్ దగ్గర మనకి ఏంటంటే ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుందని చెప్తుంది. 18th క్రోమోజోమ్ అనేది ట్రైజోమీ అంటుండు. అంటే వీళ్ళల్లో కూడా క్రోమోజోమ్ నెంబర్ అంటే 47 ఓకేనా. 18th క్రోమోజోమ్ దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉంటుందన్న. జీనోటైప్ వచ్చేసరికి 47 XX ప్లస్ 18 అని చెప్తున్నాం, అంటే 18 దగ్గర ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుంది. ఎడ్వర్డ్ సిండ్రోమ్ అనేది జనరల్గా హ్యూమన్ పాపులేషన్లో కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే ఫీమేల్స్లో ఎక్కువ కనిపిస్తుంది అని చెప్తున్నాను. వీళ్ళలో కార్డియాక్ అబ్నార్మాలిటీస్ ఉంటున్నాయని చెప్తుంటూ, కిడ్నీ మాల్ ఫంక్షన్స్, కిడ్నీ సరిగా పనిచేయదని చెప్తున్నాను వీళ్ళు.
దే లైవ్ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. వీళ్ళు ఏంటంటే కొంత టైం వరకే ఉంటారని చెప్తున్నాను. అదేంటంటే యావరేజ్గా 6 months వరకు వీళ్ళు సర్వైవ్ అవుతారని చెప్పి. పటౌ సిండ్రోమ్, ట్రైజోమిన్ 13 సెగ్మెంట్, 13 క్రోమోజోమ్. అంటే మనకి ఇక్కడ ఏంటంటే 13 క్రోమోజోమ్ దగ్గర ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుందన్న. వీళ్ళల్లో కూడా క్రోమోజోమ్ నెంబర్ ఎంతంటే 47. జీనోటైప్కి వచ్చేసరికి 47 XX ప్లస్ 13 అని చెప్తుంది. ఎందుకంటే 13 దగ్గర ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుంది కాబట్టి. 3 copies of chromosomes, 3 copies of chromosome 13 in each cell in the body. అంటే మన ఆ బాడీలో పటౌ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు ప్రతి సెల్లో కూడా 13 క్రోమోజోమ్ దగ్గర ఒక ఎక్స్ట్రా కాపీ ఉంటుంది. ఆటోజోములు ఏదైనా సరే అలాగే ఉంటుంది. సిమ్టమ్స్ ఏంటంటే హార్ట్, కిడ్నీలో డిఫెక్ట్ వస్తుందని చెప్తున్నా. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అనేవి అబ్నార్మల్గా ఉంటున్నాయి అని చెప్తుండ్రు. వెరీ స్మాల్ ఆర్ పూర్ డెవలప్డ్ ఐస్, మైక్రోప్థాల్మియా. మనకి ఎక్సోప్థాల్మియా గురించి తెలుసుకున్నాం. అక్కడ ఏంటంటే హైపర్ థైరాయిడిజం, దీనివల్ల ఏమవుతుందంటే ఐస్ అనేవి బల్జ్ అయినట్టు కనిపిస్తాయి అని చెప్పుకున్నాం అక్కడ. ఎక్సోప్థాల్మియా ఓకేనా, ఎక్సోప్థాల్మిక్ గైటర్ అని చెప్పుకున్నాం అక్కడ. ఇక్కడ ఏంటంటే మైక్రోప్థాల్మియా, ఆప్తాల్ అంటే ఏంటంటే ఐస్, మైక్రో సైజ్ తక్కువగా ఉంటుంది అన్న, చిన్న కళ్ళు కనిపిస్తాయి వాళ్ళకి. క్లెఫ్ట్ ప్యాలెట్, మనకి ఎదర లిప్స్ దగ్గర ఏంటంటే కొంచెం కట్ అయినట్టు కనిపిస్తుంది, కొంతమంది కనిపిస్తుంటుంది అన్న ఓకేనా, క్లెఫ్ట్ ప్యాలెట్. తర్వాత పేషెంట్ ఎవరైతే ఉన్నారో పటౌ సిండ్రోమ్ వాళ్ళని కనుక ముందుగానే ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుందంటే చనిపోతారని చెప్తుంది విత్ ఇన్ ఫస్ట్ డే ఆర్ ఫ్యూ వీక్స్ ఆఫ్ లైఫ్. ఈ డిజార్డర్స్ అన్నిటిలో కూడా మనకి ఏదైతే ఆటోజోమల్ డిజార్డర్స్ చెప్తున్నామో వాటన్నిటిలో జనరల్గా ఏంటంటే ఈ పిల్లలని చనిపోతుంటుంటున్నాను వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ క్రైడూచాట్ సిండ్రోమ్, దీన్నే 5P మైనస్ సిండ్రోమ్ అని కూడా అంటారు నాన్న. 5P మైనస్ సిండ్రోమ్, 5P మైనస్ సిండ్రోమ్ అంటున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే పార్షియల్ డిలిటిషన్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఆఫ్ క్రోమోజోమ్ 5. మనం ఆల్రెడీ 7th క్రోమోజోమ్ దగ్గర షార్ట్ టర్మ్, లాంగ్ ఆర్మ్ అనేది చెప్పుకున్నాం నన్ను. ఇక్కడ కూడా అండి, అక్కడేమో లాంగ్ ఆర్మ్ దగ్గర చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి 5th క్రోమోజోమ్లో షార్ట్ టర్మ్ దగ్గర ఏమవుతుందంటే డిలీట్ అయిపోతుంది అంటే చిన్న పార్ట్ కొంత డిలీట్ అయిపోతుంది ఓకేనా. ఇది కొంత పార్ట్ డిలీట్ అవుతుంది కాబట్టి దీన్ని పార్షియల్ మోనోజోమి అంటారు ఓకేనమ్మా. పార్షియల్ మోనోజోమి ఎక్కడ 5th సెగ్మెంట్ దగ్గర కొంత డిలీట్ అవుతుంది కాబట్టి దీన్ని 5P మైనస్ సిండ్రోమ్ అని కూడా అంటారు. దీని యొక్క క్యారియోటైప్ ఏంటంటే డిలీట్ అయినా కానీ మనకేంటంటే మొత్తం డిలీట్ అవ్వట్లేదు. మొత్తం డిలీట్ అయిపోతే 45 అని చెప్తాం క్యారియోటైప్ దగ్గరకు వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది కొంత డిలీట్ అవుతుంది కాబట్టి 46XX 5P మైనస్, 5P దగ్గర మనకి 5th పెయిర్ దగ్గర డిలీట్ అయిపోతుంది కాబట్టి 5P మైనస్ అని చెప్తున్నాం. సిమ్టమ్స్ ఏంటి వీళ్ళలో సిమ్టమ్స్ ఏంటంటే క్రైడూచాట్ అని ఎందుకంటానంటే పిల్లి కోతలు అంటున్నాను. ఏడ్చేటప్పుడు పిల్లి ఏడ్చినట్టు ఉంటుంది, పిల్లి అరుస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంటుంది మనకి ఓకేనా. అదే క్యాట్ లైక్ క్రై అంటారు. ఎందువల్ల అలా వస్తుందంటే లారింగ్స్, నర్వస్ సిస్టమ్ దగ్గర డిఫెక్ట్ రావటం వల్ల. ఎందుకు వస్తుందంటే ఆ 5P సెగ్మెంట్ దగ్గర 5th క్రోమోజోమ్ దగ్గర మనకి ఏంటంటే షార్ట్ టర్మ్ దగ్గర డిలీట్ అవ్వటం వల్ల అవి నార్మల్ క్రైయింగ్కి యూజ్ అవుతాయి. ఎప్పుడైతే అది డిఫెక్ట్ వస్తుందో లారింగ్స్, నర్వస్ సిస్టంలో డిఫెక్ట్ వస్తాయి. దీనివల్ల క్యాట్ లైక్ క్రై అంటారు. మెంటల్లీ రిటార్డెడ్, స్మాల్ హెడ్ వస్తుంది అంటుండు. అన్యూజువల్ ఫేస్ ఫీచర్స్, ఫేస్ అనేది కరెక్ట్గా ఉంటుందన్న పిల్లల్లో, ఎలా పడితే అలా పార్ట్స్ ఎలా పడితే అలా ఫామ్ అయి ఉంటాయి. దే డై ఇన్ ఇన్ఫాన్సీ ఆర్ ఎర్లీ చైల్డ్హుడ్ ఓకేనా. క్రోనిక్ మైలోజినస్ లుకేమియా, CML, క్రోనిక్ మైలోజినస్ లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ అంటున్నాను. వీటిలో ఆల్సో కాల్డ్, దీన్నే ఇంకా వేరే విధంగా ఏం చెప్తున్నాం అంటే క్రోనిక్ గ్రాన్యులోసైటిక్ ల్యూకేమియా అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే బ్లడ్ సెల్స్ యొక్క నంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఓకేనా. అంటే సెల్ డివిజన్ అనేది అబ్నార్మల్గా జరుగుతూ ఉంటుంటుంది బ్లడ్ సెల్స్లో.
డబ్ల్యూబీసీలో. ఇది 9th క్రోమోజోమ్ నాన్న, ఇది 22nd క్రోమోజోమ్. ఇక్కడ ఏమవుతుందంటే రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ జరుగుతుందని చెప్తున్నాం. అంటే రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ అంటే ఏం చెప్తున్నాం అంటే ఇది 9th క్రోమోజోమ్, ఇది 22nd క్రోమోజోమ్. దీనిలో ఈ పార్ట్ కట్ అయిపోతుంది అన్న, దీనిలో ఈ పార్ట్ కట్ అయిపోతుంది కదా. కట్ అయిపోయి దీని పార్ట్ దీనికి అటాచ్ అవుతుంది, దీని పార్ట్ దీనికి అటాచ్ అవుతుంది. అందుకే ట్రాన్స్లోకేషన్ రెసిప్రోకల్ అంటే రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ అంటున్నాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రెసిప్రోకల్ క్రాస్ అనేది ఒకటి చెప్పుకున్నాం. అంటే ఫస్ట్ పేరెంట్స్ ఏ క్యారెక్టర్తో చేస్తున్నాం, తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే పేరెంట్స్ యొక్క క్యారెక్టర్ని అటు ఇటు ఎక్స్చేంజ్ చేస్తున్నాం. మేల్ది ఫీమేల్కి, ఫీమేల్ది మేల్ క్యారెక్టర్స్కి ఇస్తున్నాం ఓకేనా. దాన్ని రెసిప్రోకల్ క్రాస్ అన్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ అనేది జరుగుతుంది అంటాడు. అంటే 9th క్రోమోజోమ్లో డిలీట్ అయిన సిగ్మెంట్ 22 క్రోమోజోమ్కి వెళ్తుంది, 22 క్రోమోజోమ్లో డిలీట్ అయిన సిగ్మెంట్ 9th క్రోమోజోమ్కి అటాచ్ అవుతుంది. అందుకే రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ అంటాం. ఇప్పుడు దీని సిగ్మెంట్ దేనికి వచ్చిందంటే 9th క్రోమోజోమ్కి అటాచ్ అయింది. 9th క్రోమోజోమ్లో డిలీట్ అయింది ఎక్కడికి వచ్చిందంటే 22nd దగ్గర అటాచ్ అయింది ఓకేనమ్మా. దీనివల్ల ఏమవుతుందంటే 9th క్రోమోజోమ్లో ఇది లాంగ్ 9th క్రోమోజోమ్, షార్ట్ 22nd క్రోమోజోమ్ ఓకేనా. ఈ షార్ట్ 22nd క్రోమోజోమ్ను మనం ఏమంటున్నాం అంటే ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అంటున్నాం. ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 22nd అంటే షార్ట్ 22nd క్రోమోజోమ్. ఇట్లా ట్రాన్స్లోకేషన్ జరిగిన తర్వాత, రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ జరిగిన తర్వాత ఆ 22 క్రోమోజోమ్ని ఏమంటున్నాం అంటే ఫిలడెల్ఫియా క్రోమోజోమ్. ఈ ట్రాన్స్లోకేషన్ రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ మనం ఏమంటాం అంటే ఫిలడెల్ఫిక్ ట్రాన్స్లోకేషన్ అని కూడా అంటాం. ఫిలడెల్ఫిక్ ట్రాన్స్లోకేషన్ అని కూడా అంటున్నా. ఈ 22 క్రోమోజోమ్ ఏమంటున్నాం అంటే ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అంటున్నాం. వీటి యొక్క క్యారియోటైప్ ఎంత అని చెప్తున్నాం అంటే క్యారియోటైప్ ఎంత చెప్తున్నాం అంటే 46 క్రోమోజోమే ఉంటుంది, చేంజ్ అవ్వట్లా, ఇంక్రీజ్ అవ్వట్లా. కానీ ఎక్స్ ఫీమేల్కి వచ్చేసరికి ఫీమేల్ ఎక్స్ ఉంటుందన్న. ట్రాన్స్లోకేషన్ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, ట్రాన్స్లోకేషన్ జరుగుతుంది కాబట్టి టీ అనే వర్డ్ యూజ్ చేస్తుండ్రు. వేటి మధ్య ట్రాన్స్లోకేషన్ జరుగుతుంది, రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ 9th 22nd క్రోమోజోమ్ మధ్య జరుగుతుంది కాబట్టి క్యారియోటైప్కి వచ్చేసరికి ఏం రాస్తామంటే 46 XX T బ్రాకెట్ పెట్టేసి 9 22 అని పెడతాం. అంటే ఆ రెండింటి మధ్య ట్రాన్స్లోకేషన్ జరుగుతుంది కాబట్టి. ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ అనేది దేన్ని రిలీజ్ చేస్తుందంటే టైరోసిన్ కైనేజ్ అనే అబ్నార్మల్ ఎంజైమ్ ని రిలీజ్ చేస్తున్నాను. టైరోసిన్ కైనోజ్ అనే అబ్నార్మల్ ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది. ఈ టైరోసిన్ కైనేజ్ అనేది సెల్ సైకిల్ ని ఇనిషియేట్ చేస్తుందన్న. అంటే సెల్ సైకిల్ ని రెగ్యులేట్ చేయదు ఇంకా ఓకేనా. అన్కంట్రోల్డ్ సెల్ సైకిల్ జరుగుతూ ఉంటుంటుంది ఏది టైరోసిన్ కైనేజ్ వల్ల. దీనివల్ల డబ్ల్యూబీసీ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటుంది అవసరం లేకపోయినా కానీ. అందుకే దీన్ని క్రోనిక్ గ్రాన్యులోసైటిక్ లుకేమియా అంటాడు. సికిల్ సెల్ ఎనిమియాలో మెయిన్ పాయింట్ ఒకటి మిస్ అయిందన్న. అదేంటంటే వీటిలో అంటే మనకి హెచ్బిఏ జీన్ ఏం చేస్తుందంటే నార్మల్ బీటా గ్లోబిన్ చైన్ ని ఫామ్ చేస్తుంది హెచ్బిఏ జీన్ అనేది. ఎప్పుడైతే హెచ్బిఏ జీన్లో మ్యూటేషన్స్ వచ్చినాయో, అంటే పాయింట్ మ్యూటేషన్ చెప్తున్నాం, ఆ జీన్లో మ్యూటేషన్ వచ్చిందో మనకేమవుతుందంటే అబ్నార్మల్ బీటా హీమోగ్లోబిన్ చైన్ ఫామ్ అవుతుంది కదా. ఎప్పుడైతే అబ్నార్మల్ బీటా హీమోగ్లోబిన్ చైన్ ఫామ్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే ఆర్బీసీ యొక్క షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే సికిల్ షేప్లోకి వచ్చేస్తుంది కదా. అంటే మనకి ఇక్కడ ఆల్ఫా చైన్ నార్మల్ గానే ఉంటుంది సికిల్ సెల్ ఎనీమియాలో, ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆల్ఫా చైన్ లో. ఓన్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీటా చైన్ లో మాత్రమే డిఫెక్ట్ వస్తుంది ఓకేనా. ఆ బీటా చైన్ లో డిఫెక్ట్ వచ్చినప్పుడు ఎందువల్ల డిఫెక్ట్ వస్తుందంటే హెచ్బిఏ జీన్ ఏం చేస్తుందంటే నార్మల్ బీటా చైన్ ని ఫామ్ చేస్తుంది. ఈ హెచ్బిఏ జీన్ లో మ్యుటేషన్స్ రావటం వల్ల అబ్నార్మల్ హీమోగ్లోబిన్ అంటే అబ్నార్మల్ బీటా గ్లోబిన్ చైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బీటా చైన్ ఓకేనా. ఈ బీటా చైన్స్ లో డిఫెక్ట్ రావటం వల్ల మనకి ఏమవుతుంటే అబ్నార్మల్ షేప్ లోకి అంటే సిక్కల్ షేప్ లోకి కన్వర్ట్ అవుతుంది ఆర్బీసీ అనేది.